బిగ్ బాస్లో టాస్క్ మామూలుగా లేదు, ఒక్కొక్కరికి చుక్కలు కనిపించినాయి. మామూలుగా లేదు. ఎట్లా అంటే ఇంకోసారి సీత ఇక్కడ బిహేవ్ చేసిన పొజిషన్ దట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే మనకంటే ఈ మాట కూడా అన్నాడు తన జడ్జిమెంట్ దగ్గరికి వచ్చేస్తే గనక, సీత నేను ఇలాగే నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, నువ్వెవరు, నా ఇష్టం. బిగ్ ప్రియ వీళ్ళ దగ్గర ఈ గేమ్ జోన్లో వచ్చి ఆడేటప్పుడు గనక ఈ కింద పెడుతున్నా అని హోమ్ తపన అయితే మామూలుగా లేదు. టచ్ అవుతుంది, ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మన శేఖర్ భాష ఉన్నాడు. టాస్క్ వచ్చేసి గెలిచిన వాళ్ళకే తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని వాళ్ళకి వస్తాయి. బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ లెమన్ పిజ్జా అన్నారు. గేమ్స్లో గెలిచిన వాళ్ళకి వాళ్ళ తీసుకున్న ఏవైతే వాళ్ళ బాస్కెట్స్లో బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన దాంట్లో ఊడిపోయారు. అయితే అక్కడ నుండి వీళ్ళు ఏదైతే సరుకులు తెచ్చుకున్నారు, వీళ్ళు గ్రాసరీస్ కానీ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? ఎట్లున్నారు అంటే బాగోదు కదా, అందరూ బాగానే ఉంటారు. కంటిన్యూ మనం ఇక కంటెస్టెంట్స్ ప్రకారంగా మనం లాస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే కనుక మనకి నామినేషన్ అయిన వాళ్ళందరికీ మంచి అయితే చూసేసాం. అదేవిధంగా ఎవరెవరు నామినేట్ అయ్యారు ఒక్కసారి మనం రిమైండ్ చేసుకున్నాం. దాంట్లో మనకి నామినేషన్స్లో వచ్చిన పర్సన్ శేఖర్ భాష, నైనిక, విష్ణుప్రియ, మణికంఠ, సీత, పృథ్వీ, నిఖిల్, హోమ్, పృథ్వీ వీళ్ళందరూ మనకైతే నామినేట్ అయితే అయ్యారు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ మనం చూసాం, ఒక్కొక్కరుగా ఎలా అయితే చెప్పుకున్నారో అదేవిధంగా నిఖిల్కి మరి శేఖర్ భాషకు జరిగిన వాళ్ళ ఇద్దరు నామినేషన్ రౌండ్లో కూడా వాళ్ళకి మాట్లాడుకోవడం, వాళ్ళు మాట్లాడడం, అగ్రెసివ్గా మాట్లాడుకోవడం, కోపంతో మాట్లాడడం, మళ్ళీ ఇద్దరికి లాస్ట్గా హగ్ చేసుకొని ఒకరికొకరికి మంచిగా ముద్దులు పెట్టుకున్నారు. బాగుంది కదా ముద్దులు పెట్టుకోవడం సీన్స్. అబ్బాయిలు కాబట్టి ఖచ్చితంగా పార్ట్ ఆఫ్ గేమ్ పరంగా అయితే ఎవరైనా సీరియస్ అవుతారు. గేమ్ అయిపోయిన తర్వాత అందరూ దోస్తానా జాన్ ఇచ్చుకుంటారు ఎవరికైనా. కానీ ఇట్లా ముంగడు కొట్టుకుంటారు కానీ మన ఇప్పుడు టెలివిజన్లో తర్వాత అసలు కొట్టుకోరు, ఒకటే కూర్చుంటారు. ఇక పార్ట్ ఆఫ్ మనం ఈరోజు ఎపిసోడ్స్కి పరంగా మనం ఈరోజు 10th డేకి వచ్చేస్తే కనుక, అంటే మనకి 2 days కలిపి వచ్చేస్తుంది. 10th డే 11th డే కలిపి వస్తుంది. 9th డే 10th డే 11th డే ఈ 3 మిక్సింగ్ ఉంటుంది మన దీంట్లో. ఎందుకంటే బిగ్ బాస్లో మనకి చూసేటప్పటికి కొద్దిగా హాఫ్ ఎపిసోడ్సే మనకంటే లైక్ హాఫ్ డేస్పై కనిపిస్తున్నాయి. అయితే మనం పార్ట్ ఆఫ్ జర్నీ ఇక బిగ్ బాస్కి వచ్చేస్తే మనకైతే ఫస్ట్ ప్రోమోని బేస్ చేసుకొని నేనైతే కంటెంట్ మొత్తం ఎపిసోడ్స్ అన్ని చూసేసి అదేవిధంగా రివ్యూస్ పైన, అంటే మనం ఫుల్ లెంత్ వీడియోస్ని చూపిస్తే బాగుంది. మేబీ నాకు కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి కాబట్టి నేను ఫుల్ చూపించలేను. ఓన్లీ ప్రోమోస్తో మీకు చూపించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమవుతుంది. మీ రేషన్ని మీరు గెలుచుకోవడానికి యాక్షన్ ఏరియాలో ఒక సూపర్ మార్కెట్ పెట్టుబడి ఉంది. ఈ వారానికి సరిపడా ఆహారాన్ని తీసుకురావడం చీఫ్ యొక్క బాధ్యత. మనకి బిగ్ బాస్ వచ్చేసి ఈ వీకెండ్లో మనకి నామినేషన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన టాస్క్ ఏంటంటే, అంటే వాళ్ళకి ఇచ్చే సరుకులు రేషన్ అంటారు కదా, లైక్ చీఫ్ ముగ్గురు ఉన్నారు. చీఫ్ మనకి ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు చీఫ్ ఒక్కొక్కరి తర్వాత బజర్ మోగి వాళ్ళ సరుకులు వాళ్ళు మొత్తం లైక్ తెచ్చేసుకోవాలి ఇచ్చిన టైమింగ్లో. కాబట్టి 1 by 1 అందరు వెళ్ళి తెచ్చుకోవడం అంతా జరిగింది. ఈ తెచ్చుకున్న తర్వాత వచ్చిన వంటి కండిషన్స్ ఎట్లున్నాయి బిగ్ బాస్లో ఏంటంటే, తెచ్చుకున్న సరుకులు అన్నిటికీ వాళ్ళు ఆ సరుకులు పొందాలి అంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటంటే ఆ టాస్క్ కండిషన్స్ ఏం పెట్టారంటే, ఆ టాస్క్ వచ్చేసి గెలిచిన వాళ్ళకే తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని వాళ్ళకి వస్తాయి, ఓడిపోయిన వాళ్ళకి ఐటమ్స్ రావు. అంటే పస్సులతోటే ఉండాలి. ఆల్మోస్ట్ ఫుల్ ఎపిసోడ్ చూసారనుకోండి, కొద్దిగా బాధ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈసారి బిగ్ బాస్ గట్టిగా ఇస్తుంది, అన్లిమిటెడ్ ఇస్తుంది. చూద్దాం కాబట్టి కంటిన్యూటీ. పార్ట్ ఆఫ్ గేమ్ పరంగా అయితే వచ్చేస్తే టాస్క్ పరంగా వీళ్ళ త్రూ వచ్చేస్తే కనుక బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ లెమన్ పిజ్జా. బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ లెమన్ పిజ్జా అన్నారు కదా. ఈ లెమన్ పిజ్జా ఏంటంటే మనకు ఒక నార్మల్గా లైక్ ఒక స్టోన్ పైన లైక్ మన చిన్నప్పుడు ఒక చిన్న బాల్స్ ఉండి దాన్ని లైక్ క్యూబుల్ లెక్క ఆడుతుండే కదా, ఆ హోల్ టు ఈ హోల్ పాసెస్ అవ్వడం. అయితే ఆ బాక్స్లో నుండి లైన్గా 3 లెమన్స్ని రొటేట్ అంటే కింద బేస్ పడకుండా ఇట్లా జార్పుకుంటూ తీసుకొని అక్కడ ఉన్న బుట్టెలో వేయాలి. అది టాస్క్. దాంట్లో ఒక్కరు చేశారు, 2-3 చేశారు, మిగతా వాళ్ళు చేయలేదు, ఫెయిల్ అయిపోయారు. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏ ప్లాన్ అయితే ముందుగా అయితే దీనికి మనకి లైక్ ఈ గేమ్కి జడ్జిమెంట్కి వచ్చేసి మనకి శేఖర్ భాష ఉన్నారు. శేఖర్ భాష
కొద్దిగా అందరికీ లైక్ గట్టిగా చెప్పడం జరిగింది, వాళ్ళు నెగిటివ్ పెట్టుకోవడం కూడా జరిగింది చాలామంది. లైక్ అది గేమ్ అన్నప్పుడు ఇక పార్ట్ ఆఫ్ గేమ్, అందరికీ టెన్షన్ హరి బరిగా అందరు చేస్తారు కాబట్టి ఆ జర్నీ అయితే ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. పార్ట్ ఆఫ్ మీరన్నా నేనన్నా అందరి విధంగా అదే ఉంటుంది. ఇక ఈ గేమ్లో వచ్చేస్తే కనుక ఇక ఈ గేమ్స్లో గెలిచిన వాళ్ళకి వాళ్ళ తీసుకున్న ఏవైతే వాళ్ళ బాస్కెట్స్లో అన్ని సరుకులు తెచ్చుకున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అన్నట్టు ఉంటుంది మనకి. ఎలా ఆడుతుందో చూడాలి గేమ్. చాలా టఫ్ గేమ్ ఇచ్చారు బిగ్ బాస్ కూడా. ఎందుకంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఇంత టఫ్ గేమ్ వాళ్ళతో ఆడిపిస్తున్నారు. అదేవిధంగా ఇంకా డీప్లో వెళ్తే ఇక వీళ్ళకి ఇంకొక ప్రోమో మీకు చూపిస్తాను. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన దాంట్లో అయితే ఓడిపోయారు. అయితే అక్కడ నుండి వీళ్ళు ఏదైతే సరుకులు తెచ్చుకున్నారు, వీళ్ళు గ్రాసరీస్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ ఇచ్చేసారు, స్టోర్ రూమ్లో పెట్టేశారు. స్టోర్ రూమ్లో అన్నీ పెట్టేశాక ఎవరైతే గెలిచిన వాళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, లైక్ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ గెలిచిన వాళ్ళ దగ్గర వాళ్ళకి ఉన్నాయి. ఈ గెలిచిన వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు పెట్టేసుకున్న తర్వాత ఇక స్టార్ట్ అయిన ఒక్కొక్కరికి ఇక ఆకలి అన్నాక అందరికి వస్తుంది కొద్దిగా ఫుడ్ అనేది. ఇక అందరికి ఆల్మోస్ట్ 2 డేస్కి వెళ్ళి వీళ్ళకి ఫుడ్ కూడా లేదు ఆ టాస్క్ గేమ్ పరంగా అయితే కదా. మనమైతే ఒక్కరోజు అయితే ఉండగలుగుతాము, అలాంటి 2 డేస్ ఉన్నారు. ఈ టాస్క్ గేమ్లో వచ్చేస్తే కనుక ఒక్కొక్కరికి ఇక ఫుడ్ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవడం తినడం. ఇక దాంట్లో మనకి విష్ణుప్రియ కూడా జ్యూస్ బాటిల్ తెచ్చుకొని పలిపి అందరూ కూడా నాకు డిస్ట్రిక్ట్ పడద్దు అందరు ముంగట అన్నట్టు తాగిస్తుంది తను కూడా. ఆల్మోస్ట్ అది ఏంటంటే ఉన్నప్పుడు ఆ పార్ట్ ఆఫ్ గేమ్ అందరికీ అంతే ఉంటుంది, కానీ మనమైతే ఇంత పట్టించుకోము. ఇక జర్నీ అయితే నడుస్తుంది. ఇక బిగ్ బాస్లో కంటిన్యూస్లీ ఇక ఫుడ్ పరంగా అయితే గొడవలు కూడా జరుగుతున్నాయి, దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. నేపాల్ వచ్చేసి బ్రో ఏంది బ్రో దాచుకున్నవి కూడా దొంగతనం చేస్తుర్రు, ఇక నేను కూడా చేస్తా అంటే ఇక నిఖిల్ కూడా మంచిగా ఉండి చేయి ఎవరు వద్దన్నారా అన్నాను. ఆల్మోస్ట్ ఆపోజిట్ పర్సన్ నీ ఐటమ్స్ని దొంగలించినప్పుడు నువ్వెందుకు దొంగతనం చేయొద్దు నీ ఐటమ్స్కి కదా. అలాగే మనకి నిబాల్ కూడా అయితే క్రేజీగా తను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక పర్టికులర్గా అందరు దొంగతనాలు అయితే కొద్దిగా తెచ్చుకుంటారు, షుగర్ అండ్ ఎక్స్ట్రా గ్రాసరీస్ ఐటమ్స్, ఇక మన చాయ్ పత్తిలు ఇవన్నీ చిన్న ఐటమ్స్ దొంగలిస్తారు. కానీ పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి, లైక్ మన దోశ పిండి ఇవన్నీ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ తీసుకెళ్తున్నారు దాచిపెట్టుకున్నారు. బట్ వాళ్ళలో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇక పార్ట్ ఆఫ్ గేమ్ ఈ రోజు వరకు జరగచ్చు. రేపు మాత్రం మనకి ఆ గేమ్ అయితే ఎండ్ అయిపోద్ది. ఆల్మోస్ట్ మండే ట్యూస్డే వెనస్డే కానీ థర్స్డే కానీ మనకి టాస్క్ గేమ్ అయిపోయి బిగ్ బాస్ అంత టఫ్ టాస్క్ కూడా ఇచ్చారు కాబట్టి అదే టాస్క్ పరంగా వాళ్ళందరూ కూడా కడుపు నిండా పెడతారని హోప్తూ బాయ్. ఇక సార్ బిగ్ బాస్ గారు కొద్దిగా వాళ్ళకి పెట్టండి, పశువులతో పెట్టకండి, అందరు ఆకలితో చచ్చిపోతేటట్టుగా ఉన్నారు. ఆల్మోస్ట్ మనకంట నాకు కళ్ళు తిరిగిపోతుంది, నాకు ముఖం మీద పలిపేయండి అని అంటుండు. కొద్దిగా వేయండి సార్. ఇక పశువులతో ఎంతసేపు మా ఎంటర్టైన్మెంట్ గురించి వాళ్ళ ప్రాణాలు తీయలేము కదా మనం కూడా. బాయ్ చెప్పే ముందు యాడ్ చేయ బ్రో. బాయ్ చెప్పే ముందు మీ అందరికి ఒక విజ్ఞప్తి. నేను అందరైతే ఓటేస్తున్నాను, ఈసారి నా 4 పర్సన్స్ దీనిలోకి వచ్చి నామినేషన్లో ఉన్నారు. ఎవరికి ఓటేయాలో నాకు అర్థం కావట్లేదు. జర కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. నా కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి ఎవరికి ఓటేయాలో. నైనికాకి వేయాలా, శ్రీముఖికి వేయాలా, శ్రీముఖి అంటున్నది విష్ణుప్రియ కట్ చేయ బ్రో. విష్ణుప్రియకి వేయాలా, మన శేఖర్ భాషకి వేయాలా, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి ఎవరికి వేద్దాం నాకు జర కామెంట్ బాక్స్లో. నేను చాలా కన్ఫ్యూజ్లో ఉన్నా. మన దగ్గర ఉన్నాయి ఒక 10-5 ఓట్స్ అంతే. మీరు చేయండి, అదేవిధంగా మీరు ఎవరికి ఓట్ చేస్తారో అది కూడా చెప్పండి. బాయ్.